దేవునితో మనం చేసుకున్నప్పుడు అన్న ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈరోజు మన జీవితంలో అందరి దగ్గర మనం చేసుకుంటుంటాం, అందరి దగ్గర చెప్పుకుంటూ ఉంటాం మన బాధలు, అందరి దగ్గర మన పరిస్థితులు చెప్పుకుంటూ ఉంటాం, మనం చేస్తూ ఉంటాం. కానీ దేవునితో చెప్పే అనుభవాలు చాలామందికి తక్కువైపోతున్నాయి. గమనించారా? దేవునితో అనుబంధం, దేవునితో సహవాసం చాలామంది కోల్పోతున్నారు. అన్న అలా కాదండి. పిల్లలు లేనప్పుడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక దేవుని మీదే ఆధారపడ్డది, దేవుని దగ్గరే ఏడ్చింది, దేవుని దగ్గరే ఒడంబడిక చేసుకుంది, దేవుని దగ్గరే కన్నీరు కాచింది. ఈరోజు నువ్వు కూడా దేవుని దగ్గరే కన్నీరు కాచాలి, దేవుని దగ్గరే మొరపెట్టాలి, దేవుని దగ్గరే అలా ముందుకు కొనసాగినప్పుడు దేవుడు తప్పకుండా నీ మనవిని ఆయన దయచేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే అంటున్నాడు కదా, అద్భుతమైన మాట ఏంటయ్యా అంటే కనుక, దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయను, తప్పకుండా దయచేస్తాడు. మన ప్రార్థన అంతా ఏంటంటే ఆయన దగ్గర మొరపెడదాం, ఆయనతో సాహసం చేద్దాం. ప్రభా, నా పరిస్థితి, నా సమస్య, నా బాధ నీవే తీర్చగలవు, ఇంకెవ్వరు తీర్చలేరు. నా అనుకున్నవారు, మన కుటుంబం ఎవ్వరు తీర్చుకోవచ్చు, కానీ మన దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. తప్పకుండా దేవుడు మన జీవితంలో ఏదైతే మనం మనవి చేస్తున్నామో, ఏదైతే దేవుని దగ్గర మొరపెడుతున్నామో, తప్పకుండా మన మనవిని ఆయనే దయచేయబోతున్నాడు. తప్పకుండా ఆయనే అన్ని విషయంలో నీకు తోడుకుంటాడు. అటువంటి కృప, అటువంటి ప్రసన్నత మనందరికీ దేవుడు అనుగ్రహించి బలపరుచునుగాక. ఆమేన్.